యశస్వి జైస్వాల్ ఇతన్నైతే ఇండియాస్ మోస్ట్ యంగెస్ట్ టాలెంట్ అనేది పిలుస్తున్నారు. యశస్వి జైస్వాల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లోను అలానే ఐపీఎల్ మ్యాచెస్ లోను ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడో మనందరికీ తెలుసు. అతను ఇంటర్నేషనల్ ఫార్మాట్ ఆడి కొన్ని రోజులైనా కూడా చాలా మంచి మంచి రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాడు. కేవలం యంగ్ ఏజ్ లోనే అతను ఇండియన్ టీమ్ లో ఒక స్పాట్ అయితే సంపాదించాడు. ఎంతో గొప్ప గొప్ప రికార్డ్స్ ని తన సింగిల్ హ్యాండ్ తో అయితే బ్రేక్ చేసి చూపించాడు. ఇతన్నైతే చాలా గొప్ప గొప్ప క్రికెటర్స్ ఇంటర్వ్యూలో అయితే పొగుడుతున్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే యశస్వి జైస్వాల్ గురించి ఎలా చెప్పాడు. యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న టైం కి అతను 40 నుంచి 50 సెంచరీస్ వరకు అయితే స్కోర్ చేస్తాడంట. యశస్వి జైస్వాల్ టెస్ట్ మ్యాచ్ లో డెబ్యూట్ చేసి 1 ఇయర్ మాత్రమే అయ్యింది. కానీ ఇతనైతే చాలా డబుల్ సెంచరీస్ ని కూడా టెస్ట్ క్రికెట్ లో స్కోర్ చేసి చూపించాడు. ఇండియన్ టీం స్ట్రగుల్ అయిన టైంలో ఇతను ఒక్కడే మెయిన్ పిల్లర్ లో అయితే ఎప్పుడూ నిలిచాడు. యశస్వి జైస్వాల్ కేవలం 15 టెస్ట్ మ్యాచెస్ మాత్రమే ఆడాడు. కానీ ఇతనైతే 1567 టెస్ట్ రన్స్ అయితే స్కోర్ చేశాడు. టెస్ట్ మ్యాచెస్ లో యశస్వి జైస్వాల్ హైయెస్ట్ స్కోర్ వచ్చి 214 రన్స్. అలానే 58.06 యావరేజ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. కేవలం చాలా యంగ్ ఏజ్ లోనే ఇతను ఇంత మంచి యావరేజ్ ని ఇంత మంచి రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఇతను ఏంటో ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసి చూపించాడు. కన్సిక్యూటివ్ గా 2 డబుల్ సెంచరీస్ అయితే యశస్వి జైస్వాల్ స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ టీమ్ కి అయితే ఒక టఫెస్ట్ బౌలింగ్ లైనప్ అయితే ఉంది. కానీ ఒక అన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ గా వెళ్లి 2 డబుల్ సెంచరీస్ అయితే స్కోర్ చేశాడు. చాలా మంది సీనియర్ ప్లేయర్స్ ఇంగ్లాండ్ బౌలింగ్ దగ్గర స్ట్రగుల్ అవుతారు. కానీ యశస్వి జైస్వాల్ లాంటి యంగ్స్టర్ అయితే చాలా సింపుల్ గా ఆడాడు. ఆ సిరీస్ మొత్తంలో యశస్వి జైస్వాల్ అయితే 729 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అది కూడా 89.01% యావరేజ్ తో. యశస్వి జైస్వాల్ కేవలం టెస్ట్ మ్యాచెస్ మాత్రమే ఆడాడు. T20 మ్యాచెస్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. T20s లో యశస్వి జైస్వాల్ 22 మ్యాచెస్ అయితే ఆడాడు. దాంట్లో 723 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలానే T20s లో కూడా ఒక ఇంటర్నేషనల్ సెంచరీని అయితే స్కోర్ చేసుకున్నాడు. ఇండియన్ టీమ్ లో ప్రతి ఒక్క ఫార్మాట్ లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ అయితే చాలా తక్కువగా ఉంటారు. విరాట్ కోహ్లీ తర్వాత మన ఇండియన్ టీం అయితే అంత మంచి ప్లేయర్స్ అయితే చూడలేదు. కానీ యశస్వి జైస్వాల్ అయితే ప్రతి ఒక్క ఫార్మాట్ లో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇంకా యశస్వి జైస్వాల్ అయితే మన టీం ఇండియా ఓడిఐస్ లో డెబ్యూట్ అయితే చెయ్యలేదు. ఒకవేళ గానీ యశస్వి జైస్వాల్ ఓడిఐస్ లో డెబ్యూట్ చేస్తే ఇతను చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు. మరి ఎలాంటి యంగ్స్టర్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే క్రికెట్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గానీ నచ్చితే వెంటనే లైక్ చేయండి.